హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ 1 మనకి ఫస్ట్ సెమిస్టర్లో మల్టీ డిసిప్లినరీ కోర్సులో మనకి ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. యూజీ డిగ్రీ ఎగ్జామినేషన్స్ జనవరి 2024 మనకి ఆల్రెడీ మోడల్ పేపర్ అనేది మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. యాజ్ ఇట్ ఈజ్ మోడల్ పేపర్ అనేది మనకి క్వశ్చన్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఒకసారి చెక్ చేసుకోండి. మోడల్ పేపర్ అలాగే ఈ క్వశ్చన్ పేపర్ అనేది మ్యాక్సిమం 100% అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో సెక్షన్ ఏ కానివ్వండి, సెక్షన్ బి కానివ్వండి, యాజ్ ఇట్ ఈజ్ అయితే దిగిందనమాట మీరు క్వశ్చన్ పేపర్ అనేది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్కోప్ ఆఫ్ సోషల్ వర్క్, అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మెథడ్స్ అండ్ ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ వర్క్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కమ్యూనిటీ, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి సోషల్ కేస్ వర్క్, అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి సోషల్ వర్క్ గ్రూప్, అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి కమ్యూనిటీ ఎంపవర్మెంట్, అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఫేసెస్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్, అలాగే ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సోషల్ వర్క్. ఇది సెక్షన్ ఏలో మనకి ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 8 అయితే ఇచ్చారు కదా, వీటిలోంచి ఎనీ 4 అయితే మనం ఆన్సర్ అనేది చేయాలన్నమాట. 4 into 5 20 మార్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి. మీరు కనుక సెక్షన్ బి కూడా చెక్ చేసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్ మోడల్ పేపర్ అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో అందుకే చెప్తున్నాను, ముందుగా మోడల్ పేపర్ అనేది డెఫినెట్గా అయితే మనకి ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. దాని తర్వాతే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ప్రిపేర్ అవ్వాలి. లాంగ్ ఆన్సర్లో సెక్షన్ బిలో క్లియర్గా చూసుకోవచ్చు. ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయాలన్నమాట. అలాగా ప్రతి యూనిట్ నుంచి 3 యూనిట్స్ నుంచి 3 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ అనేది చేయాలన్నమాట. ఒక్కొక్క యూనిట్ నుంచి 10 మార్క్స్ అనేవి క్యారీ చేసుకోవచ్చు. అలాగే 3 into 10 30 మార్క్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 నుంచి 9A క్వశ్చన్, డిఫైన్ సోషల్ వర్క్ అండ్ రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ సోషల్ వర్క్. అలాగే 9B క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. అలాగే యూనిట్ 2 నుంచి 10A క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఏ సోషల్ కేస్ వర్క్ ఇంటర్వెన్షన్స్. అలాగే 10B క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ సోషల్ వర్క్ గ్రూప్. 11A క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ కమ్యూనిటీ అండ్ ఇట్స్ టైప్స్. అలాగే లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 3 నుంచి ఎక్స్ప్లెయిన్ అబౌట్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. ఈ క్వశ్చన్ పేపర్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి మోడల్ పేపర్లో ఇచ్చిన 100% అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ముందుగానే చెప్పాను, సో మోడల్ పేపర్ అనేది డెఫినెట్గా అయితే ప్రయారిటీ ఇవ్వాలి. సో మోడల్ పేపర్ తర్వాత మీరు వేరే క్వశ్చన్స్ కానీ ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఏ యూనివర్సిటీ దేనికి సంబంధించిందని. సో క్లియర్గా అయితే మీరు అక్కడ చూసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్లో పెట్టిన మోడల్ పేపర్ అనేది సోషల్ వర్క్ది, సో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వారికి అయితే డెఫినెట్గా 50 మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.